లక్ష్మి, ఇన్నాళ్ళు నిన్ను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదా, నాకెందుకు నిజం చెప్పలేదు? అమ్మా, అది కాదు. నువ్వు ఒక్క నిమిషం ఉండు విహారీ. నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో. చెప్పు లక్ష్మి, ఎందుకు చెప్పలేదు నాకు? అమ్మా, అది నీ భర్త గురించి ఒక్క మాట కూడా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు అంతలా మా దగ్గర ఆ విషయం దాచావు? చెప్పు లక్ష్మి, మౌనంగా ఉంటే ఎలా? నీ భర్త గురించి చెప్పమన్నప్పుడు ఇలానే మాట్లాడకుండా ఉన్నావు. ఇప్పుడు నీ భర్త గురించి మాకు తెలిసిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటే మేమేమనుకోవాలి? నిన్నేనే అడుగుతుంది కదా, చెప్పు. అమ్మా, నేను మాట్లాడొచ్చా? బావా, ఈ విషయంలో నువ్వు అస్సలు మాట్లాడుకు. తప్పు చేసింది తనే మాట్లాడాలి. తను మాట్లాడదు, తను మాట్లాడలేదు కూడా. నిజం తెలిసిపోయిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఎలా విహారీ? తప్పు జరిగింది. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు నాలో దాచుకున్న నిజాన్ని చెప్పాలి. అమ్మయ్యా, ఇంటికి పట్టిన చీడ ఈ రోజుతో వదిలిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా చెప్పు కంటిన బబుల్ గమ్లా వదలకుండా మన ఇంటిని పట్టుకుని అతుక్కునే ఉందా లక్ష్మి. ఇప్పటికీ దాన్ని వదిలించుకోగలిగాం. నువ్వు హ్యాపీయే కదా సహస్ర? డబుల్ హ్యాపీ పిన్ని. నువ్వేమీ ఫీల్ అవ్వకు మదన్. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. తర్వాత గుండెల్లో ఆ లక్ష్మీ భారాన్ని దింపేసే. అసలు అదెలా అవుతుంది? నీ బాధ అర్థమవుతుంది మదన్. నీ కోసం వేరొకరెవరో ఉండే ఉంటారు. లక్ష్మి కంటే అందంగా, లక్ష్మి కంటే పద్ధతిగా, లక్ష్మి కంటే లక్షణంగా ఎవరు ఉండరు. ఆ లక్ష్మీ జపం ఆపు మదన్. లక్ష్మిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపో. అవును, నీ జీవితంలోకి లక్ష్మి కంటే బెటర్ అమ్మాయి వస్తుంది. నా మాట నమ్ము. నువ్వు వెళ్ళి రిఫ్రెష్ అవ్వు. వెళ్ళు మదన్. మదన్తో నీకు పెళ్లి చేయటానికి మేమెంత ప్రయత్నించినా ఆ దేవుడు జరగనివ్వలేదు. బహుశా నీ భర్తతో కలపాలని అలా చేసుంటాడు. నీ భర్త తన తప్పు తెలుసుకున్నాడు, నీ విలువ తెలుసుకున్నాడు. అతను మళ్ళీ నీ విషయంలో తప్పు చెయ్యడని నాకనిపిస్తోంది. వచ్చినవాడు లక్ష్మీ భర్త కాదు వదినా, నీ కొడుకే లక్ష్మీ భర్త. ఈ విషయం మీకు చెప్పలేను. అతను లక్ష్మీ భర్త కాదని అంటే అసలు భర్త ఎవరో చెప్పాల్సొస్తుంది.
ఎలా ఇప్పుడు కనకాన్ని కాపాడాలి? ఎవరు తనని ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తారు? ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడవు? నీ భర్త మాటలు నమ్మచ్చో లేదోనని భయంగా ఉందా? నువ్వలా భయపడ్డంలో తప్పు లేదు. ఎందుకంటే తాళి కట్టి నడి రోడ్డు మీద వదిలేసిన వాడి మీద నీకా మాత్రం అనుమానం ఉంటుంది. ఈ విషయంలో నువ్వు భయపడకు, కంగారు పడకు. ఎందుకంటే అతను మారకుండా అలానే ఉన్నాడని తెలిస్తే మాకు ఫోన్ చేయి. అతని సంగతి విహారీ చూసుకుంటాడు. విహారినే లక్ష్మి చూసుకోవాలి వదినా. తన మన కుటుంబం కోసం నోరు తెరవదు. నా దగ్గర మాట తీసుకుని నా నోరు కట్టేసింది. నీ భర్త మాటల ప్రకారం నీకు బాధ కలిగించే పని అతను చేయడని నా నమ్మకం. నా నమ్మకం నిజమై నీ భర్త నిన్ను బాగా చూసుకుంటే అంతకు మించిన ఆనందం నాకింకేముంటుంది? నువ్వు నీ భర్తతో వెళ్తే నిన్ను నేను చాలా మిస్ అవుతాను. నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు. నాకు మాత్రం సొంత మనిషివైపోయావు. రేపటి నుంచి నువ్వు ప్రతి క్షణం గుర్తొస్తావు. ప్రతి పనిలో నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నువ్వు నీ మెట్టినింటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా? అమ్మా